బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది. 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రియులరా, ఈ మాట మీకు ఎందుకు మరొక మారు దాన్ని సంపూర్తి కంక్లూజన్ ఇవ్వటానికి నేను ఆశపడుతూ ఉన్నాను. కారణం ఏమిటంటే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములట. అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మన జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సినటువంటి విధానాన్ని దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. ఈరోజు మనం ఆనందంగా బ్రతకాలి, ఆశీర్వాదకరంగా బ్రతకాలి, ఆరోగ్యకరంగా బ్రతకాలి, ఆత్మీయంగా బ్రతకాలి. కాబట్టి దేవుని సన్నిధిలో భక్తిహీనులు అర్పించినట్లుగా బలులు మనము అర్పించకూడదు. ఎందుకంటే అవి యెహోవాకు హేయము అంట. యెషయా ప్రవక్త చక్కని మాట అంటూ ఉంటారు. ఒక 1వ అధ్యాయము 10వ వచనంలో, సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. ఏంటో యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొటేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెకసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. దేవునికి మహిమ కలుగును గాక. సొదొమ న్యాయాధిపతులారా, గొమొర్రా జనులారా నా మాట వినుడి. ఎందుకు సొదొమ గొమొర్రా జనులను గూర్చి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని గూర్చి యెషయా ప్రవక్త మరలా ఎత్తిపట్టి ప్రస్తావిస్తూ ఉన్నాడు అని అంటే, సొదొమ గొమొర్రా పట్టణము చూడటానికి అందముగా ఉంది, చూడటానికి చాలా చక్కగా ఉంది, అన్ని విధాలైనటువంటి సదుపాయాలు ఉన్నటువంటి దేశము పట్టణము. ఎందుకంటే ఇప్పుడు మనం పట్టణానికి ఒక ప్రక్కన ఉన్నట్టుగా ఉన్నాం, మనకు కొన్ని ఫెసిలిటీస్ లేవు ఇక్కడ. ఏమండి, అయితే పట్టణంలో సిటీలో ఏమున్నాయి, అన్ని విధాలైనటువంటివి. పక్కన ఏమండి, నాని గారికి పక్కనే షాపింగ్ మాల్ ఉంటుంది, పక్కనే సినిమా హాల్ ఉంటుంది, పక్కనే కావలసినటువంటి బేకరీ, ఏమండి అన్ని విధాలైనటువంటివి చుట్టూ వాళ్ళకి, సెంటర్లో ఉండోళ్ళకి అన్ని విధాలైన సదుపాయాలు, అది కూడా వాల్యూ ఉంటుంది. సొదొమ గొమొర్రా పట్టణం కాబట్టి మరి వారిని గురించి అధిపతుల న్యాయాధిపతులు మనుషులారా ఏనండి, విస్తారమైన బలులు నాకేలా. కారణం ఏంటంటే, దేవుడు వారి జీవితంలో చేసిన వాటిని బట్టి వారు ఏమండి కృతజ్ఞతతో అర్పించేటువంటి అర్పణలను గూర్చి ఇచ్చేటువంటి కానుకను గూర్చి, వారు చేసేటువంటి ఏమండి ప్రతిఫలముగా దేవుడు చేసిన దానికి కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో అర్పించేటువంటి అర్పణను గురించి అంటూ ఉన్నారు, ఇవి నాకు అవసరం లేదు, నాకేలా విస్తారమైన మీ బలులు, దహన బలుల పొటేళ్ళు, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. అంటే ఇవి నాకు అవసరం లేదు. మరి ఏది అవసరం ఆయనకి? ఏది అవసరం అండి? ఆయన సన్నిధిని మనము కనబడటము, ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో యథార్థ హృదయముతో దేవుని సన్నిధిని మనము ప్రార్థన చేయటం ఆయనకి ఇష్టము. హల్లెలూయా.